నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్. పొంగనూరులో 27న విద్యార్థుల గర్జన మహార్యాలీ, పోస్టర్లు ఆవిష్కరణ. తిరుమలకు కాలినడకన వెళ్లిన పొంగనూరు భక్తులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. నీట్లో ర్యాంక్ సాధించిన బెస్తవీధి యువకుడు. వార్తలోని వివరాలు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ మరియు కమిటీ చైర్మన్ ఆదర్శ్ రాజేంద్రన్. జిల్లాలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పలు నిబంధనలు, మార్గదర్శకాలను జారీ చేసిందని, అయితే వాటి సమర్థవంతమైన అమలుపైనే ప్రధాన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచి క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఇంటింటి నుంచి సేకరిస్తున్న వ్యర్థాలను తప్పనిసరిగా తడి, పొడి, ప్లాస్టిక్ వ్యర్థాలుగా వేరు చేసి శాస్త్రీయంగా నిర్వహించాలని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వర్గీకరణ అనంతరం వాటి సక్రమ పారవేతకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్లాస్టిక్ వినియోగం కొనసాగుతున్నట్లు సమావేశంలో చర్చించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై స్థానిక సంస్థలు జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. పరిశ్రమల ప్రతినిధులు బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని, ఈపీఆర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్లో స్థానిక సంస్థలకు సహకరించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సమావేశంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహప్రసాద్, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, లీగల్ మెట్రాలజీ, కార్మిక శాఖ, పర్యావరణ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం రాంపల్లిలోని తమ భవనంలో శుక్రవారం మాజీ సైనికుల సంఘ సమావేశం జరిగింది. మాజీ సెంట్రల్ పారామిలిటరీ సభ్యులు, వారి కుటుంబాలు, అలాగే విధి నిర్వహణలో అమరులైన వారి భార్య, పిల్లలు, సిజిహెచ్ఎస్ డిస్పెన్సరీ హాస్పిటల్ గురించి, అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అసోసియేషన్ సభ్యులు ఇన్స్పెక్టర్ రామచంద్ర, సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆదినారాయణ, అలాగే పొంగనూరు అసోసియేషన్ సభ్యులు వెంకటరత్నం శెట్టి, సుబ్రహ్మణ్యం రాజు, నందీశ్వర్, జయచంద్రారెడ్డి, చెంగారెడ్డి, వేణుగోపాల్, చెంగప్ప, పరమశివయ్య, కృష్ణప్ప, జగదీష్ రాజు, పురుషోత్తం, రెడ్డెప్ప, అమర్నాథ్ గుప్తా, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళంతా చాలా గ్రూప్ ఉందని చెప్పేసింది. ఒక యూనియన్ తయారైతే ప్రతి ఒక్కటి ఎవరైనా భయపడతారు ఎందుకంటే మనకి డిసిప్లిన్ కూడదు కాబట్టి, మనకి ఎలాంటి ఈవ్ ఉండదు కాబట్టి అలా గ్రూప్ తయారైతే బాగుంటుంది నా అభిప్రాయం. ఒక యూనిట్ తయారై సెక్రటరీగా ఎంచుకోవాలి. జాయింట్ సెక్రటరీ ఇవన్నీ గ్రూప్ తయారైన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ యూనియన్గా కలిసి రిజిస్ట్రేషన్ ఒక చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం ఒక కలెక్టర్ ఆఫీస్కి పోయేసి ఇచ్చేసినామంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఒక యూనియన్గా ఉంది అని చెప్పేసి ఇట్లా ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు చూడు, ఇప్పుడు ఇక్కడెక్కడ కట్టారు కదా, చాలా హ్యాపీ. అట్లా మనకి ఏదీ లేదు కదా, కాబట్టి ఇంకా రాబోయే కాలం కదా, మనం ఎన్ని రోజులు ఉన్నా కదా మనకి రాబోయే ఇంకా బాగుంటుంది. ఎవరో ఒకరు నిలబడి చేసిన తర్వాత బాగుంటుంది అని మా అభిప్రాయం. సర్వీస్లో ఉండే వాళ్ళను ముందు ఓన్లీ ఎక్స్మ్యాన్లోనే అనుకుంటాను. మనం ఎక్స్మ్యాన్లో అవసరం లేదు. ఇప్పుడు రేపు ఒకడు వస్తాడు, 6 నెలలకు వస్తాడు, ఇంకో సంవత్సరానికి వస్తాడు, 2 నెలలకు వస్తాడు, 3 నెలలకు వస్తాడు. సర్వీస్లో ఉండే వాళ్ళు కూడా దీంట్లో యాడ్ చేయించుకుంటా పోతా అంటే మనం బలం పెరుగుతూ పోతా వస్తుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ముందు రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మెల్లమెల్లగా స్టెప్స్ వేసుకోవాలి. ఏదైనా మీటింగ్ పిలుస్తామంటే మీటింగ్ రావాలా, మన పని ఏముండదు, మనకి ఏముండదు. అంతా ఏదైనా చావు పెళ్ళి ఉంటే మనం పోయినా పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదే
మనం ఇప్పుడు పోతే ఏమవుతుంది లేబ్బా ఏం కాదు అని అనుకుంటాను అంతే. నా ఇల్లు ఇస్తానరా అని ఒకటి అనుకుంటారు. ఫస్ట్ ఇల్లు స్థలం ఇస్తానరా అని అది అడుగుతారు. అది కాదు, మనం దాన్ని చేసే పద్ధతి స్టెప్ బై స్టెప్ తీసుకోవాలి. ఆడ ఏమీ లేని పిల్లర్లు ఇవ్వద్దు 2.5 కుంట, దీనికంటే కూడా ఎక్కువ ఇచ్చినారు, బాగా చేసినారు. ఇప్పుడు దాంతో మనం తెలిపిందంటే మనం కాకపోతే మన వాళ్ళు ఉండారు. ఇప్పుడు మేము ఏమనుకోండి, సార్ మొన్న డిస్కస్ చేసిండేది ఏమంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయింది కదా, ఇప్పుడు పుంగనూరులో ఒకటి, పిల్లర్లో ఒకటి, తిరుపతిలో ఒకటి, మదనపల్లిలో ఒకటి, ఎవరు వాళ్ళు పెట్టుకుందాం. బట్ ఒకరికి అవసరమైనప్పుడు పుంగనూరులో అవసరమైతే పుంగనూరులో వచ్చి వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి, మదనపల్లిలో అవసరమైతే మదనపల్లి వచ్చి సపోర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకు ఉనికి తెలుస్తుంది. ఇప్పుడు టీచర్లు వాళ్ళకి యూనియన్ ఉంటుంది. మాకు నిన్న కూడా కలెక్టరేట్ ముందరనే ధర్నాలు చేసినారు. ఎందుకు చేసినారు? వాళ్ళు యూనియన్ పిలుస్తారు, నోరు మూసుకొని వస్తారు, కూర్చుంటారు, వర్క్ బోర్డులు పెట్టుకుంటారు. రోడ్డు కొంచెం ఒక గంట ట్రాఫిక్ జామ్ అయిపోతే మనం పేపర్లలో న్యూస్లలో వచ్చేస్తుంది, ఎక్స్మ్యాన్లు వచ్చినారు, వాళ్ళు ఇది డిమాండ్ అని. అప్పుడు మనము రాజకీయ నాయకుల దృష్టిలో పడతాం. వీళ్ళు ఇంతమంది ఉండారు, ఇన్ని ఓట్లు ఉన్నాయి అని. అంత తప్ప మనం అంతవరకు వాళ్ళ దృష్టిలో పడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ పరిశ్రమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు 26,000గా వెంటనే నిర్ణయించాలని, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, జూలై 30న జరిగే చెలో కలెక్టరేట్ను జయప్రదం చేయాలని శుక్రవారం చిత్తూరులోని గిరింపేటలో కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 20 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి, అయినా వేతనాలు పెరగడం లేదు. పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యాలకు అనుగుణంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తోంది. అలాగే 71 షెడ్యూళ్లు ప్రకారం పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుండా నష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000గా అన్ని చోట్ల నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, వెలుగు, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ 108, 104, తల్లి బిడ్డ, ఆరోగ్య మిత్ర, అర్బన్ హెల్త్, ఆయుష్ తదితరాలను అన్ని ప్రభుత్వ పథకాల ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, స్కీమ్ వర్కర్లు ఇట్లా అన్ని రకాల కార్మికులకి సుప్రీంకోర్టు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇలాంటి సంస్థల్లో ఇంకా ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. విద్యుత్ సంస్థల్లోనూ ఇట్లాంటి సంస్థల్లో ఇంకా అదనంగా వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ షెడ్యూళ్ళు ఈరోజు లేబర్ కోడ్స్ను పూర్తిగా తీసుకొచ్చి ఈ కనీస వేతనాల బోర్డు అనేది పూర్తిగా రద్దు చేసింది. రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దానికి అనుగుణంగా కార్మికులకి వేతనాలు పెంచకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30వ తేదీన మొత్తం కార్మికులు అదేవిధంగా 31న స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో 30వ తేదీ జరిగే కలెక్టరేట్ కార్యక్రమంలో మొత్తం కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకునేందుకు పుంగనూరు నుంచి భక్తులు కాలినడకన బయలుదేరి వెళ్లారు. స్థానిక కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించారు. గరుడ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులు దర్శనానికి తరలి వెళ్లారు. యాత్ర ఈ నెల 19వ తేదీన ఆదివారం తిరుమలకు చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. గోవిందుడి భజనలు చేసుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు. ఏడుకొండల
కళ్యాణ వెంకటరమణ స్వామి గుడి గారి నుంచి పాదయాత్ర గరుడ సేవ పెంచాము. మేము ఈరోజు బయలుదేరి సోమల కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపం మాట్లాడినాము. అక్కడ నైట్ చేసి మరుసటి రోజు బయలుదేరి తమ్మిరెడ్డిపల్లి అక్కడ పంచపాండవుల గుడి దగ్గర ఉంటాము. మూడో రోజు నైట్ శ్రీవారి పాదాల దగ్గర టోకన్ తీసుకొని శ్రీవారి మెట్లెక్కి దర్శనానికి పోతాం. విద్యా హక్కు చట్టం అమలు కోసం ఈ నెల 27న పొంగనూరులో విద్యార్థుల గర్జన మహారాణి నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి ఓబీసీ సంఘ అధ్యక్షులు వెంకట యాదవ్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బసవరాజ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి విద్యార్థుల గర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సర్కిల్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షులు యుఎన్ఆర్ పాల్గొని విద్యార్థుల హక్కులపై ప్రసంగిస్తారని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. జై బీసీ, జై భీమ్, జై పూలే. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలు కోసం భారీ బహిరంగ ర్యాలీ విద్యార్థుల గర్జన అనే పోస్టర్ను ఈరోజు పుంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ నెల 27వ తేదీ పుంగనూరు పట్టణంలో జ్యోతిరావు పూలే సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు జరగబోయే బహిరంగ ర్యాలీకి రాష్ట్ర స్థాయి విద్యార్థి సంఘం నాయకులు, జాతీయ స్థాయి విద్యార్థి సంఘం నాయకులు అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ యుఎన్ఆర్ గారు, ఆయనతో పాటు రాష్ట్ర కమిటీ అందరూ కూడా పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకి, యువతకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్గొని, ప్రతి ఒక్క యువత పాల్గొని విద్యా హక్కు చట్టం అమలు చేసే విధంగా మనం పోరాడాలని చెప్పి, విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇంతవరకు దాదాపు 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నటువంటి సమస్య మన రాష్ట్రంలో ఏర్పడతా ఉంది. ఇటువంటి సమస్యల మీద అంతా కూడా విద్యార్థుల గర్జన అనే ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి మనకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, మనకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు, మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల మీద కూడా ఈ కార్యక్రమంలో చర్చించబోతా ఉన్నాం. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత పాల్గొని, అలాగే విద్యార్థి సంఘము నాయకులు, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంటలెక్చువల్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నీట్ యూసీ 2026 విడుదల చేసిన ఫలితాల్లో పుంగనూరు పట్టణానికి చెందిన మోహిత్ ఆల్ ఇండియా స్థాయిలో 36,000 ర్యాంకును సాధించాడు. పట్టణంలోని బెస్సవీధికి చెందిన మంజుల కుమారుడు బి మోహిత్ దేశ స్థాయిలో నిర్వహించిన నీట్ యూసీ పరీక్షల్లో
720కి 550 మార్కులు సాధించాడు. కేటగిరీ వైజ్ ర్యాంకు 18,000 వచ్చింది. మోహిత్ తండ్రి 4 సంవత్సరాల వయసులోనే మృతి చెందాడు. తల్లి మంజుల పాల వ్యాపారం చేస్తూ పిల్లలను చదివిస్తోంది. మొదటి నుంచే వైద్య వృత్తి చేపట్టాలని అకుంఠిత దీక్షతో, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణగా చదవడంతోనే యూజీ, నీట్లో ర్యాంకు సాధించాడు. ఇంటర్మీడియట్ మదనపల్లి జ్ఞానాంబిక, విజయవాడ గోషాలైట్లో 2 సంవత్సరాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. సమాజంలో బడుగు బలహీన వర్గాలకు మేలైన వైద్యం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొని పట్టణంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని పలువురు అతన్ని ప్రశంసించారు. పొంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీ మలుపు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మదనపల్లి రోడ్డు నుంచి పలమనేరు రోడ్డు వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనదారుడు తీవ్రంగా గాయపడగా కాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు 108కి సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కార్మికులు ఐక్యతతోనే ఏదైనా సాధించుకోవచ్చని రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పాల్రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలో స్థానిక అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర ఆధ్వర్యంలో సంఘ సమావేశం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికుల ఐక్యత, సంక్షేమం కోసం సంఘం కృషి చేస్తూ ఉందని చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీతో పనిముట్లు అందివ్వాలని కోరారు. అలాగే కార్మిక చట్టాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. తదితర విషయాలపై ఆయన వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురుగప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు షేక్ అస్లాం, అసోసియేషన్ సభ్యులు సురేంద్ర, నారాయణ, నజీర్, పుంగనూరు టౌన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అనంత నారాయణ, బాల, సాగరాజు, అర్జున్, మురళి, నజీర్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వెయిట్ చేసిన పెద్దలందరూ ఎక్కడో దూరం నుంచి వచ్చినారు. వాళ్ళ కోసం కాదు, మన ఎంపీఎస్ సోదరుల కోసము, మనకు ఐక్యత చేయకూడదు వచ్చినారు. ఇక్కడ మన మీటింగ్ అని చెప్పి రాత్రి పెట్టాము, కానీ కొంతమంది వచ్చినారు. మన ఎలక్షన్ ప్రతి ఒక్కరికి ఇది విషయాలన్నీ సమకూరుస్తాయి. కాబట్టి అందరూ ఎలక్ట్రీషియన్లో ప్రతి ఒక్కరూ మీటింగ్ హాజరయ్యి మీకు ఏమేమి డౌట్లు ఉన్నా నన్ను అడవలసిందిగా కోరుతున్నాను. ప్రవేశించినటువంటి సభ్యత్వాలు సంక్షేమాలు ప్రజలందరికీ కూడా అందజేయాలనే, మన కార్మికులందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో సమగ్ర సర్వే యాత్ర తిరిగిలో భాగంగా ఈరోజు పొంగనూరు అసోసియేషన్కి రావడం జరిగింది. వారందరూ కూడా కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి రాష్ట్ర అసోసియేషన్లో సభ్యులైన అందరూ సభ్యత్వం తీసుకొని కార్మికుల ఐక్యత, అసోసియేషన్ల అభివృద్ధి కోసం రాష్ట్ర అసోసియేషన్ కృషి చేస్తుందని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒకే రేట్ల విధానంలో మరి వృత్తిపరంగా చేయాలని, పనికి తగ్గటువంటి రేట్లు రాకపోవడం వల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేట్ల విధానం తీసుకొచ్చి కార్మికులందరికీ అందజేస్తుందని, అలాగే గవర్నమెంట్తో, రాష్ట్ర గవర్నమెంట్తో కూడా పోరాటం చేసి ఏసీ హాస్పిటల్ సదుపాయం, ప్రత్యేక కార్పొరేషన్, ఎలక్ట్రికల్ శాఖ వల్ల చనిపోయిన కార్మికులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం, అలాగే బ్యాంకుల నుండి లోన్ సదుపాయాలు, అంటే భవన నిర్మాణ సంక్షేమం నుంచి రావాల్సినటువంటి సంక్షేమాలు, అలాగే మిగిలిపోయినటువంటి క్లైమేట్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ ద్వారా మనకు అందజేయడానికి మా యొక్క రాష్ట్ర అసోసియేషన్ పోరాటం చేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చౌడపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో వారాహి నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు వైభవంగా పూజలు అందుకుంది. ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయం అమ్మవారికి అభయ ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం చేసి అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చౌడేపల్లి, పొంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
अस्य देवी कामेश्वरी भगवानी नित्यन्ये हेरुण्डे वंशिवासिनी महावज्रेश्वरी शिवदूतेश्वरते कुलसुंदरी नित्ये नीलपताके विजये सर्वमंगले ज्वालामालिनि विचित्रे श्रीविद्ये दक्षिणामूर्तिमयी नारायणमयी ब्रह्ममयी सनकमयी सनन्दनमयी सनातनमयी सनत्कुमारमयी सनत्कुजातमयी वसिष्ठमयी शक्तिमयी योगिनी सर्वज्ञे सर्वशक्ते सर्वैश्वर्य प्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपे सर्वपापहरे सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी జూలై 22న తిరుపతిలో జరిగే ప్రపంచ మామిడి దినోత్సవానికి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై గిట్టుబాటు ధర సాధన కోసం సమాయత్తం కావాలని ఏపీ రైతు సంఘం నేతలు జనార్దన్ మునిరత్నంలు పేర్కొన్నారు. శుక్రవారం పాకాల భారతం మీట వద్ద మామిడి దినోత్సవం కరపత్రాలను రైతు సంఘ నాయకులు బెల్లంకొండ శ్రీనివాసులు, వెంకటరత్నం, శివారెడ్డితో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తుత్తి ప్రకటనలు, హామీలు తప్ప వాస్తవంగా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ₹17.47 కిలోకి ప్రకటించిన రైతులకు ర్యాంపుల వద్ద ₹3, ఫ్యాక్టరీల వద్ద ₹5 మాత్రమే గిట్టుబాటు అయిందని పేర్కొన్నారు. రైతులకు రవాణా, కోత కూలీలు కూడా గిట్టుబాటు కాలేదని వాపోయారు. గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మామిడి రైతులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతున్న ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని అన్నారు. సీజన్ ముగిసే సమయంలో కేంద్ర ప్రభుత్వం వేసిన ఐకార్ కమిటీ రైతును ఆదుకునేలా నివేదికలు ఇస్తే ఫలితమని, లేకున్నా కంటి తుడుపు చర్యగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాకాల కొత్తకోట రైతు నాయకులు చెంగల్ రెడ్డి, ప్రకాష్, శంకర్, నాగరాజు, రాజేంద్ర, షబీర్, మధు, లోక్నాథ్ సింగ్, హేమానంద తదితరులు పాల్గొన్నారు. నీటి కుంటలు పంటలకు సంజీవిని లాంటివని పుంగనూరు ఉద్యానవన శాఖ అధికారి వరప్రసాద్ తెలిపారు. నీటి కుంటలో నీరు నిల్వ కోసం ఏర్పాటు చేసే షీట్ను సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీజన్లో ఎల్నినో ప్రభావం వలన అనుకున్న స్థాయిలో వర్షపాతం ఉన్నదని చెప్పారు. భూగర్భ జలాలు తగ్గి పంటకు తగిన నీరు పొందే అవకాశం ఉండదన్నారు. కనుక రైతులు నీటి కుంటలు తవ్వుకొని షీట్ ఏర్పాటు చేసుకుంటే నీరు సమృద్ధిగా నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో ఆషాఢ మాస పూజలు ప్రారంభమయ్యాయి. తొలి శుక్రవారం కావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానమల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మొగసలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల అన్నపూర్ణాదేవితో పాటు పట్టణంలో మరియు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యం అష్టోత్రభుజం స్వయం
सर्वाणि रूपाणि शरीरः नामानि रूपाणि दातामस्ताद्भिन्नाधाराणि चक्रप्रति లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పొంగనూరులో చోటు చేసుకుంది. పొంగనూరు పట్టణంలోని నకబండ ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల రెడ్డి ప్రసాద్ కారు డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. రుణదాతల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురైన తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పొంగనూరు పట్టణం నగరి వీధులు వెలసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో అమ్మవారి నవరాత్రి వేడుకలను అర్చకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని అభిషేకించి శ్వేత వారాహి అవతారంలో అలంకరించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ దీపాలను వెలిగించి సమర్పించారు. సమస్త కోరికలు తీర్చే శక్తి స్వరూపిణిగా, శత్రు రుణబాధలు తొలగించే తల్లిగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. ఆషాఢ నవమి వరకు 9 రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని అర్చకులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో 27న విద్యార్థుల గర్జన మహార్యాలీ, పోస్టర్లు ఆవిష్కరణ. తిరుమలకు కాలినడకన వెళ్లిన పొంగనూరు భక్తులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. నీట్లో ర్యాంక్ సాధించిన బెస్తవీధి యువకుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.